రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వివేక హత్య కేసుకు సంబంధించి ఏపీలో ఏం జరుగుతుంది? పాత కేసులను తిరగదోడుతున్నారా? మరి ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు మనం చూసినట్లయితే రెండు ప్రభుత్వాలు మారిన క్రమం. మరి కొత్తగా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, అంటే పాత ప్రభుత్వం మళ్ళీ ఒకసారి కూటమిగా రావడం జరిగింది. అయితే పాత కేసులను కూడా తిరగదోడుతున్నారు కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులంటూ కూడా మనకు వినిపిస్తోంది. సో ఇదే క్రమంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన కీలక సాక్షులు, అదేవిధంగా సిట్ దర్యాప్తులకు అంటూ కూడా హాట్ టాపిక్గా ఇప్పటివరకు మనకు కంటికి కనిపిస్తుంది, మనం చూస్తున్నాం కూడా. ఇక దీంట్లో మా యొక్క ఎంక్వైరీ ఎలా కొనసాగబోతుంది అన్న అంశాన్ని ఇప్పుడు మనతో పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు మన స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ అనలిస్ట్. ముందుకు మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో అండి. నమస్తే అండి. వివేక హత్య కేసు సంబంధించి ఇప్పుడు మరి సిట్ అని, లేకపోతే మళ్ళీ ఇప్పుడు రంగన్న చనిపోయినాడు అని చెప్పేసి మళ్ళీ రీపోస్ట్ మార్టం అని చెప్పేసి రకరకాలుగా వినిపిస్తున్నాయి. దీని మీద ఎలా తీసుకోవచ్చు అంటారు? ఏం జరగబోతుంది అంటారు ఏపీలో? నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక బుర్రతకు టీం కూర్చుని మీడియా ట్రయల్ చేసి వాళ్ళే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డిసైడింగ్ ఎలా చేస్తున్నారంటే ఈ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు ఊహించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ పరంగా ఉరిశిక్ష పడిపోవాలి. అయితే షూటెడ్ సైడ్ సజ్జనార్ గారు కాల్చినట్టు కాల్చేయాలి వాళ్ళని. అప్పటిదాకా వీళ్ళకి మనశ్శాంతి, కడుపు మంట ఉండదు. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడైతే అప్పుల మీద చర్చ అన్నది మార్కెట్లో విస్తృతంగా జరిగే సమయంలో దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ చెత్తను తీసుకొచ్చారు ఈ రంగయ్య. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఎంత తెలివి తక్కువ మేళం అంటే ఒకడు పౌడర్ డబ్బా, ఒకడు పెట్రోల్ బంక్, ఒకడు 2 గంటలు డైపర్ వేసి కూర్చున్నాడు ఒకడు. వాళ్ళు జర్నలిస్ట్ మన దరిద్రానికి. మీరు గమనించారు లేదో, ఓ పక్క మొహం పెట్టారు, ఆక్సిజన్ మాస్క్తో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. తర్వాత దాన్ని ఏమంటారు, విట్నెస్ ప్రొటెక్షన్ అన్నదానికి సంబంధించి నిజంగా వీళ్ళకి ఎంత ఉంటే విట్నెస్ ప్రొటెక్షన్కి వీళ్ళు పోలీసులను పెట్టి అక్కడే ఉంచొచ్చు కదా. అట్టు తింటే చచ్చిపోయాడు, ఇలాంటి పెట్టకథలని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఆ ఫోటో పెట్టింది కూడా చూడండి, మాస్క్ వేసి కూర్చోబెట్టారు. ఇవాళ ఒక చిన్న విషయాలు చెప్తాం సార్. కరోనా తర్వాత కొంతమంది సావులు ఎలా ఉంటున్నాయి చూస్తున్నాం కదా. ఉదాహరణకి మేకపాటి గౌతమ్ రెడ్డి, పునీత్ గారు, ఎవరో ఎందుకు సార్, మహానుభావుడు అబ్దుల్ కలాం గారు ఒక కార్డిక్ అరెస్ట్ ఎలా అయింది చూస్తున్నాం కదా. వీళ్ళు ఏమైనా అతీతమా? వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి? రోజు పోలీసులు పంచాయతీ వీటిలో ఉన్నప్పుడు గ్యారంటీగా వాళ్ళకి ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది, హెల్త్ అజార్డస్. నాకు తెలిసి 70 ఏళ్ళ దగ్గర ఉంటాయి ఆ రంగయ్యకి, అదే చిన్నోడు కాదు. ఏంది ఇది? ఒకళ్ళ తర్వాత వాళ్ళు చచ్చిపోతున్నారు, చచ్చిపోక ఏడు చేస్తారు. ఇప్పుడు భారతమ్మ వాళ్ళ నాన్నగారు గంగిరెడ్డి చనిపోయాడు, డాక్టర్ అయినా ఎలా చచ్చిపోయాడు అంటే ఎలా చచ్చిపోయాడు? సహజ మరణమే కదా. వీళ్ళు మీరు అంటారు సిట్ అని, పోలీసు వాళ్ళు అడవాడు దేనికి? అది గౌరవ సిబిఐ ఆల్రెడీ ఎంక్వైరీలో ఉంది. సుగాల ప్రీతి కేసు ఏమైంది? నేను 1,00,000 సార్లు చెప్పా, విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో నా వీడియోలు ఎవరైనా చూసుకోండి కావాలంటే. ఓకే, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాని డైపర్లు వేసి కూర్చుంటాం, పౌడర్ రాసి కూర్చుంటాం అంటే వాళ్ళకి అర్థమవుతుంది. జన్మకి కూడా ప్యారల్గా పెట్రోల్ బంకులు నడుపుకుంటే ఇక్కడ ఛానల్లో జర్నలిజం చేస్తూ ఉంటే కుదరదు సార్. మీరు ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ 117 ఫోటోలని గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేశారు. ఓకే, అందులో వీళ్ళు చెప్పిన పెట్టకదేంటి, గంగిరెడ్డి గారు లోపల నుంచి తలుపు తీశాడు, వీటికి ఎవరు నమ్ముతాడు? సుధా సింగ్ మేడం గారు, ఈ రామ్ సింగ్ కన్నా ముందున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫర్ సిబిఐ, ఒక బ్రూటల్ మర్డర్ అండ్ రాబరీ హ్యాస్ టేకెన్ ప్లేస్ అని క్రిస్టల్ క్లియర్గా చెప్పి డోర్ ఇరగ్గొట్టి లోపలికి వచ్చారు. అందుకే చూడండి, ఆ డోర్ ఇరగ్గొట్టిన ఫోటోలు ఆ 117లో ఉన్నాయి. ఓకే, అవి గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేశారు. ఇందులో 4 వేలు ముద్రలు, వీళ్ళు చెప్తున్న ఆ వంటోడిది, ఈ దస్తగిరి గాడిది, ఈ పనికిమాల చెత్తగాలు అందరూ వేలు ముద్రలు డేల్ అయ్యాయి. 5వ వాడు ఎవడు? అదే మిస్టరీ. వాడే ప్రొఫెషనల్ కిల్లరు, వాడే చంపాడు. వాడిని హైర్ చేసింది ఎవడో ఆ ఇన్వెస్టిగేషన్లో గౌరవ సిబిఐ పనిచేస్తుంది. కానీ వీళ్ళకి ఆత్రం సక్కులుగా ఆత్రం ఆపుకోలేకపోతుంది. మళ్ళీ సిట్ అన్నారు. సిట్ ఎందుకు వేస్తారు? సిట్ వీళ్ళని ఎవడన్నా పోనీ ఫస్ట్ సిట్, సెకండ్ సిట్ రిపోర్ట్లు ఎవరిది, ఏబి వెంకటేశ్వరరావు గారిది, మహాంతిది తీసుకెళ్ళి సిబిఐకి ఏమైనా ఇచ్చారా? ఎవరు? మరి 3వ సిట్ దేనికి అంటే సునీతమ్మ మనకి ఎలక్షన్లకు ఒక ఆయుధం కింద ఉపయోగపడింది కాబట్టి మీడియా స్టైల్లో ఏది వాళ్ళు చూడండి, ఎప్పుడైనా ఆవ్యాసమే. మీరు ఏ టాపిక్ వాళ్ళకి ఇవ్వండి, ఒక నిలయ విద్వాంసుల వాద్యంలో కూర్చొని ఉంటారు వాళ్ళు వచ్చి ఏడు చెప్తారు తెలుసా. బడ్జెట్ సమావేశాలు అయినా సరే ఊకిళ్ళు బాబాయ్, తల్లికి చెల్లికి అక్కకి అన్యాయం చేసినోడు, ఆడు డాక్టర్కి మాస్క్ ఇవ్వకపోతే చంపేశాడు. తర్వాత నెల్లూరులో ఒక ముస్లిం ఫ్యామిలీ అబ్దుల్ సలాం ఎవరు ఉంటారు, ఆయన ఫ్యామిలీ ఆత్మహత్యకి. 5వది ఎమ్మెల్సీ గారు బాడీని డోర్ డెలివరీ చేశారు. ఈ 5 సబ్జెక్టులతో ప్రజల్ని అలా అంతరేణి కథ జయప్రద సింపతి లాగా ఇప్పటిదాకా నడిపిస్తూనే ఉన్నారు 9 నెలలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా.
బడ్జెట్ సమావేశంలో నిన్న వాళ్ళు అడిగిన ప్రశ్నకి 6,47,000 కోట్లను కన్ఫైన్ చేస్తూ చెప్తూ కొత్త అప్పు ఈ లాయల్ని ఎంత చేశారో దాన్ని యాడ్ చేసి చూపిస్తూ నిలబెట్టారు. విభజనప్పుడు 1,37,000 కోట్లు మన ఎత్తుకు వచ్చింది, 2,26,000 కోట్ల చిల్లర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసింది. క్లియర్గా చెప్పిన తర్వాత ఏ ఒప్పైనా ఎఫ్ఆర్ఎం లిమిట్ లోపునే చేస్తాం కదా, అవన్నీ క్రిస్టల్ క్లియర్గా అమాయకుని చేసి గవర్నర్తో కూడా అబద్ధాలు ఆడించి 10 కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పడం, వీళ్ళు శ్రీలంక జింబాబ్వేలతో పోల్చి మాట్లాడిన దానికి మీడియా ఎప్పుడైతే వీళ్ళకి సపోర్ట్ ఇస్తుందో వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని కథ మనం ఇటుపక్క నడిపించవచ్చు, మీరేం టెన్షన్ పడకండి అన్న భరోసాలతో జరుగుతున్న దైద్యం కింద నన్ను అభివర్ణించండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఇట్ ఈస్ బిన్ ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయింది. అవునండి, దగ్గర 10 ఏళ్ళు ఏంటి, 7 ఇది 7th ఇయర్. లాస్ట్ ఎలక్షన్ ముందు చనిపోయాడు ఆయన. ఎలక్షన్ అయింది, అప్పుడు ఉన్న తెలుగుదేశం గవర్నమెంటే, టీడీపీ. ఈవెన్ సుగాల్ ప్రీత్ కేసు కూడా టీడీపీ గవర్నమెంట్లోనే అయింది. కానీ వాళ్ళు ఉపయోగించిన విధానం, ఎంక్వైరీ చేసిన విధానం, చేతులు ఎత్తేసిన విధానం, దీస్ ఆర్ ఆల్ మిస్టరీస్. ఎవరు చేయట్లేదు, ఎవరు అవ్వట్లేదు అంటే వీళ్ళు ఆత్రం ఆపుకోలేకపోతే మనవాడి చేస్తాం. ఇప్పుడు అందులో కిల్లర్స్ అన్నారు కదా, ప్రొఫెషనల్ కిల్లర్స్ అన్నారు కదా. సపోజ్ ఆ కిల్లర్స్ అనేవాళ్ళు ఏపీ సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఇతర రాష్ట్ర సంబంధించిన వాళ్ళ, లేకపోతే సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళ, ఎలా తీసుకోవచ్చు ఉంటారు, అసలు ఎక్కడ నుండి ఉంటారంటారు? ఇప్పటికీ అది తెలిస్తే ఆయనే ఉంటే తెల్లసేరు ఎందుకు అన్నట్టుంది. ఆయన పట్టుకుంటే ఈ కేసు 2 నిమిషాలు సాల్వ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ ఇయర్స్. ఇది గమనించమనండి ఎవరైనా సరే. వీళ్ళకి హడావుడైపోయి రంగన్న చచ్చిపోయాడు కాబట్టి రంగన్న ఎవడో చంపేశాడు అని కొత్త కథలు వెళ్ళుకుంటూ వెళ్ళిపోతే కాలక్షేపం ఉంటుంది. భారతమ్మ గారు నాన్నండి ఆయన గంగిరెడ్డి, ఆయన చచ్చిపోతే వాళ్ళకి దానికి కూడా చంపేతారు ఎవరన్నా. ఏం మాడుతున్నారు వీళ్ళు అని అర్థం ఉండాలి కొన్నిటికి.